కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సినీ ఫకీలో చోరీ జరిగింది. ఇబ్రహీంపేట తండాకు చెందిన కాట్రోతు చందర్ అనే వ్యక్తి బాన్సువాడకు వచ్చి ఎస్బీఐ బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు డ్రా చేసుకుని కారులో ఉంచాడు. తండాలోని గుడిలో పూజా కార్యక్రమాలు ఉండడంతో కొబ్బరికాయలు కొందామని కారు దిగి వెళ్ళి వచ్చేసరికి డోర్ తెరిచి ఉంది. అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్లో 3 వ్యక్తులు బ్యాంకు నుంచి రెక్కీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి కొబ్బరి షాపు ముందర వచ్చి చందర్ను ఫాలో చేయగా ఒకతను బైక్పై రెడీగా ఉన్నాడు. ఇంకో వ్యక్తి కార్ డోర్ తీసి డబ్బులు తీసుకుని బైక్పై పారిపోయాడు. బాధితుడు పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను, ఎస్బీఐ సర్వీస్ పాయింట్. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి బయట వచ్చాను. బయట వచ్చినాక కారు డిక్కీలో ముంగటి సైడు డబ్బులు 2 లక్షలు పెట్టి భద్రంగా పెట్టి కవర్లు దానిపైనకి వెళ్ళి కప్పి డిక్కీ క్లోజ్ చేశాను. అక్కడి నుండి నేను నెక్స్ట్ డే పూజ నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగ కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను. లోపలికి డోర్ క్లోజ్ చేసి అది 2 నిమిషాల లోపల నా యొక్క డబ్బులు దుండగులు కొట్టేశారు. ఆ సీసీ కెమెరా పాండురంగ షాప్లోని సీసీ కెమెరాలో చూస్తే 3 వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది. నేను ఇబ్రాహీంపేట గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను, ఎస్బీఐ సర్వీస్ పాయింట్.